అధికారంలోకి రావాలని లేని మాటలు అమలు కాని హామీలతోని అనేక వర్గాలకు అనేక డిక్లరేషన్ ద్వారా ప్రజలను మభ్యపెట్టి 2 ఏళ్ల కాలం క్రితము అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదు. ఉదాహరణకు రైతు డిక్లరేషన్ పేరిట ఇదే పోరుగల్ లాంటి ఓరుగల్లు రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా అమలు కాని పరిస్థితులు ఉన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఈరోజు 42% అని చెప్పి రాజకీయ రంగంలో కానీ ఉద్యోగ విద్యలో కూడా ఏది కూడా అమలు కాకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో రైతులందరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భంలో 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి పాలనలో రైతుల ఆత్మహత్యలను ఆపడం కాకుండా రైతులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉచిత విద్యుత్తో పాటు నాణ్యమైనటువంటి విత్తనాలు, గోడాన్లు, రైతు వేదికలు, రైతులకు ఉపయోగపడే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్లను ఈ తీరుగా అనేక కార్యక్రమాల ద్వారా రైతునే రాజు చేసినటువంటి పరిస్థితిని మనం గత 10 ఏళ్లలో చూసినాం. కానీ 2 ఏళ్ల నుంచి మరొక్కసారి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో కౌలు రైతులు కానీ, వరి పండించే రైతులు కానీ, చివరికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి పత్తి రైతులు కానీ వీళ్ళందరూ కూడా మరొక్కసారి గిట్టుబాటు ధర రాక పంట నష్టపోయి తుఫాన్ల ద్వారా, పర్యావరణంలో మార్పుల ద్వారా రైతులు కాయకష్టం చేసి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపరిహారం ఈ ప్రభుత్వాలు మరి చెల్లించకుండా, రైతాంగాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నది. అందుకు రైతాంగం దిక్కుచోతగా ఆత్మహత్యల వైపు మరొక్కసారి చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల పాలన, కాంగ్రెస్ పాలనలో సుమారు 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు మరి మీలాంటి టీవీల ద్వారా, ఛానళ్ల ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు అధికారంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా రైతాంగానికి అండగా ఉండాలని చెప్పి మరి ఒక రావాల్సినటువంటి మద్దతు ధర రాక 8,110 రూపాయల మద్దతు ధర పలికితే ఈరోజు సిసిఐ వారు తేమ ఉన్నదనో, కొనుగోలు చేయలేమనో, సిసిఐ కొనుగోలు చేయలేని పరిస్థితులలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తే 8,000 పైచిలకు పలకవలసినటువంటి పత్తి రైతు ఈరోజు అగ్వసగ్వగా తన ఆర్థిక భారం మొయ్యలేని పరిస్థితులలో 6,000కు, 5,000కు, 7,000కు అమ్మిన తర్వాతనే ఇదే ప్రైవేట్ వ్యక్తులు సిసిఐతో కుమ్మక్కై మళ్ళా దాన్ని 8,500 మద్దతు ధర తీసుకోవటం వెనుక చూస్తే రైతాంగాన్ని దగా చేయటం తప్ప వేరే లేదు. మధ్య ధరాలు సిసిఐ వాళ్ళు ఇద్దరు కలిసి రైతును అన్ని రకాలుగా దగా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఒక బాధ్యతని ప్రతినిధిగా, ప్రతిపక్ష పార్టీగా ఒక ప్రత్యక్ష కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా దగాబడ్డటువంటి రైతాంగానికి అండగా ఉండేదానికి మరి ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నాం. మరి వారికి అండగా ఉంటాం. అన్ని కొనుగోలు కేంద్రాల్లో మా పార్టీ తరఫున మా నాయకులు ప్రత్యక్షంగా పాల్గొంటారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ